హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం 3వ అధ్యాయం కార్తీక స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదే. వారికి సకల ఐశ్వర్యములు కలుగటయే కాక మరణానంతరము కూడా వారు శివ సాన్నిధ్యమును చేరుతురు. కానీ కొంతమంది వారి భోగ భాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. దమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలను ఎత్తి కడకు బ్రహ్మరాక్షసులుగా పుట్టుతురు. దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం ఒకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకించుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమున దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్సాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసిక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థం సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకరమైన ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టమైన కోరలతోనూ నల్లని వాన పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపంలో 3 బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రలకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసుడు కిందకి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయో తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించును. ప్రభో, ఆత్రత్రాణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందుకు మీకు రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం. నేనొక బ్రాహ్మణుడను. నేను మహాపండితుడును అని గర్వము కలవాడినై న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొని దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు అబ్దుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేస్తిని. అందులక విప్పుడు నాకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాయముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. అందువలన నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా మారి నిర్మానుష ప్రదేశంలో ఉందువుగాక అని శపించట వలన నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మశాపమునైనను తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము గదా. అందువలన నా అపరాధమును క్షమించమని వారిని ప్రార్థించితిని. అందులకు అతడు దయదలిచి, పోయి గోదావరి క్షేత్రమందున ఒక వటవృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండెనో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను పొందుదువుగాక అని చెప్పి వెడలిపోయిను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచు ఇచటనే నుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి
అన్నమో రామచంద్ర అనేటట్లుగా చేసి వారి ఎదుటనే నేను నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమన్నాలతో భుజించుచుండెడి వాడను. నేను ఇట్టి దాన ధర్మములను చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. అందువలన నాకు ఈ రాక్షస జన్మ కలిగినది. నన్నీ పాపపు జన్మ నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడి పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక పట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడెను. భగవంతునికి ధూపదీప నైవేద్యములు సమర్పించగా భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందువలన నా మరణానంతరము నాకు ఈ రూపము కలిగినది. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుము అని ప్రార్థించును. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడు అగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యం వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తి కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపంబులు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి. కార్తీక మాసంలో గోదావరిలో స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. 3వ అధ్యాయము సమాప్తము. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.